నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు. ఆగస్టు 1వ తేదీ నుండి సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఉంటుందన్న కాలవ శ్రీనివాసులు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వీసీకే పార్టీ నిరసన. మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన. నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుదీప్. తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారైందని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడారు. ఆగస్టు 1వ తేదీ నుంచి రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల సందర్శన ఉంటుందని, 3న గండికోట రిజర్వాయర్ పరిశీలన తర్వాత అనంతపురం జిల్లాకు చంద్రబాబు వస్తారని తెలిపారు. 4న కన్యాలదుర్గంలో భైరవాని తిప్ప ప్రాజెక్టు, పేరూరులో ఇతర ప్రాజెక్టులు పరిశీలిస్తారన్నారు. రాయలసీమ భవిష్యత్తుతో సీఎం జగన్ ఆటలాడుకుంటున్నారని విమర్శించారు. కరువు జిల్లాలకు నీరు అందించే ప్రాజెక్టులను సీఎం జగన్ ఆపేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి అసమర్థత వల్ల రాయలసీమలో వేరుశనగ పంట దిగుబడి తగ్గిందని, రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపై పరిశీలన జరుగుతోందని కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. 500 క్యూసెక్కులు ఇండియన్ పెట్టినట్టున్నారు. మరి ఇంత ఆలస్యమైన తర్వాత ఏ ఒక్క ప్రజాప్రతినిధి అయినా, ఏ ఒక్క అధికారైనా ఆ ఆయకట్టు రైతులతో సమావేశాలు పెట్టి మీకు పలానా తేదీన మేము నీళ్ళు ఇస్తున్నాం, లేదా మీరు ఇంతే నీళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఇట్లాంటి పంటలే పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది, దయచేసి ప్రభుత్వానికి సహకరించమనో, లేకపోతే రైతులకు ప్రభుత్వం అండగా ఉందనే నమ్మకాన్ని, భరోసాను కల్పించే ఒక్క ప్రయత్నం అన్నా చేశారా? ఇప్పుడు వేరుశెనగ ఉంది. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల రాయలసీమలో వేరుశెనగ విస్తీర్ణము సంవత్సరానికి 1,00,000 ఎకరాలు తగ్గుతూ వస్తూ ఉంది. మీరు లెక్కలు తీయండి కావాలంటే, నేను చెప్పేది కాదు, గవర్నమెంట్ అధికారిక లెక్కలు తీయండి. ఏటేటా 1,00,000 ఎకరాలు సాగు తగ్గిపోతూ ఉంది. మామూలుగా 3 వర్షాలు సక్రమంగా వస్తే పండే వేరుశెనగ పంట పెట్టడానికే రాయలసీమ రైతు సాహసం చేయడం లేదంటే ప్రభుత్వం మీద ఎంత అపనమ్మకం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ ప్రభుత్వం పైన నమ్మకం లేదు, ఆదుకుంటుందనే ఆశ లేదు. ఇన్పుట్ అందరికీ నమస్కారాలు. గత 3 రోజులుగా మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు 4 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కుదేలైపోయిన వ్యవసాయ రంగం, నిస్తేజంగా మారిన సాగునీటి ప్రాజెక్టులపైన ప్రజలకు వివరిస్తూ ఉన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన అభివృద్ధి, రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి మేము పడ్డ శ్రమ, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం. 3 నెలలుగా మణిపూర్లో కొనసాగుతున్న ఘోరమైన దారుణాలకు అక్కడి ప్రభుత్వమే కారణమని, కావున వెంటనే మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ డిమాండ్ చేశారు. మణిపూర్ మహిళల నగ్న ఊరేగింపుపై నిరసన వ్యక్తం చేస్తూ మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట వీసీకే పార్టీ మరియు భారతీయ అంబేద్కర్ జనసేన సంయుక్తంగా ఆందోళన చేపట్టారు. కళ్ళ ముందు తండ్రిని చంపేశారు, కూతుర్ను నడివీధిలో నగ్నంగా ఊరేగిస్తూ ఉంటే పరిగెత్తి వచ్చిన తండ్రిని చంపేశారు, తల్లిని చంపేశారు, ఆమె తమ్ముడిని చంపేశారు. ఇంత వికృతమైనటువంటి చర్య మణిపూర్లో జరిగితే ఒక ఆర్మీ జవాన్ చెప్పాడు, నేను కార్గిల్లో యుద్ధం చేశాను, నేను శ్రీలంకలో యుద్ధం చేశాను, నా దేశాన్ని కాపాడుకున్నాను, కానీ నా భార్యను కాపాడుకోలేకపోయాను, నా కుటుంబ సభ్యుల్ని కాపాడుకోలేకపోయానని చెప్పి మనోవేదనతో ఆయన మాట్లాడిన మాటలు ఈ దేశాన్ని కదిలించడం లేదా,
ఈ దేశానికి సిగ్గు కల్పించడం లేదా అని చెప్పి నేను ఈ సమాజాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు ప్రపంచ వేదికల మీద భారతదేశం సిగ్గు తీసినటువంటి నిస్సిగ్గుకరమైనటువంటి మణిపూర్ ఘటనని ఈ దేశం ఖండించద్దా? ఈ దేశం మాట్లాడద్దా? ఈ రాష్ట్రం మాట్లాడద్దా? మరి ఎందుకు అందరూ కూడా మౌనంగా ఉన్నారు? మనకు మానవత్వం చాలా ఎక్కువ, భారతీయులకు మానవత్వం చాలా ఎక్కువ. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ పైన దారుణం జరిగితే ఇండియాలో ధర్నాలు చేశాం. ఆఫ్ఘనిస్తాన్లో అల్లర్లు జరిగితే ఇండియాలో శాంతి ర్యాలీలు జరిగాం. మరి మణిపూర్లో ఇంత దారుణం జరుగుతా ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఈ ప్రజలు ఈ సమాజం సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఈరోజు మొన్న గుజరాత్లో జరిగింది, ఈరోజు మణిపూర్లో జరిగింది, రేపు మన ఊర్లో జరుగుతుంది. అక్కడ ఎవరో స్త్రీలకు జరిగిందిలే అనుకోని మీరు అనుకుంటా ఉండొచ్చు. ఆ దుర్మార్గం, ఆ పైశాచికత్వం, ఆ మత విద్వేషం రేపు మదనపల్లెకి కూడా రావచ్చు, నీ పక్కింట్లోకి రావచ్చు, నీ ఇంట్లోకి కూడా రావచ్చు. దయచేసి అందరూ కూడా ఇప్పటికైనా స్పందించాలని, ఇప్పటికైనా మణిపూర్ హింసను ఖండించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా మణిపూర్లో 3.5 నెలలుగా దురాగతాలు కొనసాగుతున్న అదుపు చేయలేని మణిపూర్లో మహిళలకు రక్షణ కల్పించలేని బీజేపీ ప్రభుత్వం నశించాలి. మణిపూర్లో మహిళలకు రక్షణ కల్పించలేని బీజేపీ ప్రభుత్వం నశించాలి. మణిపూర్లో మహిళలకు రక్షణ కల్పించలేని ప్రభుత్వం నశించాలి. మణిపూర్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఆ సంఘటనలకు నిరసనగా ఈరోజు వీసీకే పార్టీ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో ప్రధానమంత్రి, ఆయన ఈ దేశానికి ప్రమాణ స్వీకారం చేసే ముందు మహిళల యొక్క ధన మాన ప్రాణాలని కుల మత లింగ భేదాలు లేకుండా ఈ దేశాన్ని నేను పరిపాలిస్తానని చెప్పేసి ఆయన ప్రమాణ స్వీకారం చేసి ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యడం జరిగింది. అయితే ఈరోజు ఈయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రాలన్నింటికీ కూడా ఈరోజు మణిపూర్లోని ఒక రాష్ట్రంలో ఒక చిన్న 28 లక్షల మంది ఉన్నటువంటి ఒక చిన్న రాష్ట్రాన్ని పరిపాలించలేని ఈ ప్రధానమంత్రి ఈ దేశాన్ని ఏ విధంగా పరిపాలిస్తారని చెప్పేసి ఈరోజు వీసీకే పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మణిపూర్లో జరుగుతున్నటువంటి మహిళలకు ఏదైతే దారుణంగా జరిగినటువంటి ఏమైనా సుభిక్షమైనటువంటి అన్నటువంటి కార్యక్రమాన్ని అన్నింటినీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ మణిపూర్లో 3.5 నెలలుగా జరుగుతున్నటువంటి దారుణాలను నిరసిస్తూ ఈరోజు వీసీకే పార్టీ భారతీయ అంబేద్కర్ సేన సంయుక్తంగా సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఒక విషయాన్ని నేను ప్రజలకు గుర్తు చేయదలుచుకున్నాను. మదనపల్లెలో సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఒక చిన్న నిరసన తెలియజేస్తామంటే చాలామంది పోలీసులు వచ్చారు. ఆ సిఐ 1 టౌన్ సిఐ గారు ఆయన ఫోన్లో మాట్లాడుతూ, మీరు రోడ్లో కూర్చునేదానికి సిగ్గు కదా మీకు, మణిపూర్లో ఎక్కడో జరిగింది అని చెప్పి మా సిఐ 1 టౌన్ మాట్లాడుతూ ఉన్నారు. నిజమే, సిగ్గుపడాల్సింది మేమా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వమా? ఈడ ప్రభుత్వం ఉంది అనుకొని మీరు చిన్న ధర్నా చేస్తా అంటే ఈ ధర్నాను అడ్డుకునేదానికి పోలీసులంతా వచ్చి ప్రయత్నం చేస్తున్నారు. ధర్నా చేయొద్దండి, రోడ్డు మీద రావద్దండి. మరి 3.5 నెలలుగా ఆడవాళ్లను, చిన్న పిల్లలను పాశవికంగా అత్యాచారాలు చేస్తూ ఉంటే, గృహదహనాలు చేస్తూ ఉంటే, నరికి చంపేస్తూ ఉంటే
మరి అక్కడ ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తిరుపతి పార్లమెంటరీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతామోహన్ ఆధ్వర్యంలో నిత్యావసర ధరల పెంపుపై కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాక్సుల ప్రభుత్వంగా మారాయన్నారు. నిత్యావసర ధరల పెంపుతో సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారన్నారు. దుగరాజుపట్నం పోర్టును అడ్డుకున్న ద్రోహి దొంగ చంద్రబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ తీగల భాస్కర్, మల్లికార్జున్, ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. అవుతుంది బ్రహ్మం గారు కూడా చెప్పాడు అని నేను చెప్పి ఆయన ఇంట్లో పాపం ఏదో ఆశపడిపోయినాడు. వాళ్ళు చెడిపోయారు, చంద్రబాబు కూడా పతనం అయిపోయాడు. మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దేశంలో రాష్ట్రంలో బాగా కనిపిస్తూ ఉంది. ఆకలి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకు ఆకలి కనిపిస్తూ ఉంది? ఈరోజు ధరలు పెరిగిపోయినాయి. టమాటా ధర 160 రూపాయల 700-600 ఉండేది బియ్యపు కట్ట. ఈరోజు బియ్యపు కట్ట 1500 రూపాయలకి వెళ్ళిపోయింది. బీజేపీ వైసీపీ బియ్యపు కట్ట ఈరోజు 1500 రూపాయలకి వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే కట్ట 600-700 రూపాయలు ఉండే. గ్యాస్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 300 రూపాయల నుంచి 400 ఉండేది. ఈ రోజు 1200 రూపాయలకు పెంచుకుంటూ పోయింది వైసీపీ ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వాలు. సామాన్యులు కన్నీటితో ఉన్నారు, కంటితో నిద్రపోలేకపోతున్నారు, ఆకలితో మంచినీళ్లు తాగి నిద్రపోతున్నారు. పేదవాళ్ళు మన ప్రాంతంలో చెప్పుకోలేకపోతున్నారు. నిన్న ముట్టింబాకి వెళ్ళాను, జరుమల్లికి వెళ్ళాను, కోటకి వెళ్ళాను, వాకాడికి వెళ్ళాను. ప్రతి నటుడు సుదీప్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం బోయపాలెంలో చెరువులను తలపిస్తున్న రహదారులను మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పరిశీలించి మంత్రి రజనికి ఛాలెంజ్ విసిరారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో రహదారులు ఎంత అధ్వానంగా ఉన్నాయో తెలపడానికి బోయపాలెం కొండవీడు రహదారి మచ్చుతునక మాత్రమేనని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గడప గడపకి తిరిగేటప్పుడు ఈ రోడ్డు కనపడటం లేదా? కనీసం ఈ 4 సంవత్సరాల 5 నెలల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఒక్క రోడ్డైనా శాంక్షన్ తీసుకొచ్చి వేయించినటువంటి రోడ్డు ఒక్కటి చెప్పమంటున్నాను. ఒక్క రోడ్డు చెప్పమంటున్నాను. ఏ ఊరు నుంచి ఏ ఊరుకు రోడ్డు వేశారో ఒక్క రోడ్డైనా చెప్పమంటున్నాను. నియోజకవర్గంలో అన్ని రోడ్లు దెబ్బతిన్నాయి. నేను వేసిన రోడ్లు నాణ్యమైనటువంటి రోడ్లు వేయబట్టి
4 ఏళ్లు మీరు ఏ ఒక్క పని చేయకపోయినా మీరు బ్రహ్మాండంగా చంద్రబాబు గారి ప్రభుత్వంలో వేసిన రోడ్ల మీద తిరిగారు. కానీ రోడ్లు ఈరోజు అన్ని చెరువులను తలపిస్తూ ఉన్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో ఎక్కడన్నా వేశారో లేదో తెలియదు, కానీ మీరు గత సంవత్సరం కాలంగా రావాల్సిన నూతన వేతనాలను విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం చెల్లించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఇస్మాయిల్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని నెల్లటూరు గ్రామంలోని డివిజనల్ విద్యుత్ శాఖ కార్యాలయంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. టోలు అతను ఒక పునర్జన్మ మాదిరిగానే మేము ట్రీట్ చేస్తాము. కాబట్టి మా విద్యుత్ కార్మికుల న్యాయపరమైన హక్కులని ప్రభుత్వం వాళ్ళు మంచి హృదయంతో స్పందించి మా యొక్క జీవితాలని మా యొక్క జీతాలని ఇచ్చి మా జీవితాలను మార్చవలసిందిగా ఈ సందర్భంగా మా గూడూరు డివిజన్ కార్మికులందరి తరఫున ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను. మా సమస్యల్ని తీర్చి మాకు మంచి జీతాలు ఇచ్చి మా కార్మికుల వాళ్ళు ఇంకాస్త మంచి హృదయంతో మంచి స్పందనతో పనిచేయవలసిందిగా చేసే బాధ్యత కూడా ప్రభుత్వానికి అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే గ్రేడ్ 2 జేఎల్ఎంలను వెంటనే కలిపోయిన గ్రేడ్ 2 జేఎల్ఎం కుటుంబాలకు వెంటనే అన్లిమిటెడ్ మెడికల్ పాలసీని వెంటనే జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ విద్యుత్ ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి విద్యుత్ ఉద్యోగ ఐక్యత వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ విద్యుత్ ఉద్యోగుల ఐక్యత వర్ధిల్లాలి విద్యుత్ జీపీఎఫ్ ని వెంటనే అమలు చేయాలి జీపీఎఫ్ వెంటనే అమలు చేయాలి గ్రేడ్ 2 జేఎల్ఎంలు వెంటనే జేఎల్ఎం గ్రేడ్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్ 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 జేఏసీ జిందాబాద్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వాళ్ళకి రావాల్సిన కొత్త జీతాల గురించి వాళ్ళ విద్యుత్ సమస్యల గురించి ఈ నిన్నటి నుంచి లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్స్ బిగిన్ చేసినాము. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు వాళ్ళ సమస్యలు తీర్చేంత వరకు కూడాను ఈ కార్యాచరణ రోజువారీ కార్యాచరణ జేఏసీ వాళ్ళు ప్రకటించున్నారు. మా యొక్క న్యాయపరమైన హక్కుల సాధనకు విద్యుత్ ఉద్యోగులు పిడికిలు బిగించున్నారు. కాబట్టి ప్రభుత్వం వాళ్ళు ఈ న్యాయపరమైన హక్కులని వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కొత్త వేతనాలను పోయిన సంవత్సరం నుంచిసారి అడ్వర్సిటీలో పనిచేసే మనుషులు విద్యుత్ కార్మికులు మిగతా కార్మికుల మాదిరిగా వీళ్ళని ట్రీట్ చేసేదానికి లేదు. అత్యవసర సమయాల్లో అత్యవసర పరిస్థితుల్లో ఆకస్మికంగా పరిస్థితులు బాగలేనప్పుడు మేము పనిచేస్తాం. కాబట్టి మా కార్మికుల పని తీరు వేరుగా ఉంటుంది. కాబట్టి మా కార్మికులకి మంచి న్యాయపరమైన జీతాలు, వాళ్ళకి మెడికల్ ఫెసిలిటీసు, చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేస్తూ ఉంటాం. ఒక స్తంభం ఎక్కి దిగాలంటే 20 అడుగులు 25 అడుగులు స్తంభం ఎక్కి దిగాలంటే మరుజన్మ ఎత్తినట్టే. అది ప్రతి స్తంభానికి మరుజన్మ ఎత్తినట్టే. ఒక కాలు అటు స్లిప్ అయినా చెయ్యి స్లిప్ అయినా అతను మనిషికి ప్రమాదకరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి కాకినాడ జిల్లా ఐపోలవరం మండలం కొమరగిరిలో రోడ్డు ప్రమాదం జరిగింది. యానం వైపు నుంచి వస్తున్న కారు కొమరగిరి వద్ద అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి ప్రైవేటు బస్సును కూడా ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జయింది. కారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవ్వడంతో కారులో ప్రయాణిస్తున్న 6 వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఐపోలవరం పోలీసులు జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నారు.
సంగారెడ్డి జిల్లా మనూరు మండలం రాన్నపూర్ గ్రామంలో మొహరం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ మొహరం పండుగను గ్రామంలో కుల మతాలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి జరుపుకున్నారు. ఈ రోజు చివరి రోజు కావడంతో రాన్నపూర్ గ్రామంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. విజయనగరం జిల్లా గజపతి నగరం సర్కిల్ ఆంధ్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని లోతుగడ్డ గ్రామం మీదుగా అశోక్ లేలాండ్ మినీ ట్రాన్స్పోర్ట్స్ వెహికల్లో తరలిస్తున్న గంజాయిని ఆంధ్ర పోలీసులు పట్టుకున్నారు. ఆదివారం దీనిపై గజపతి నగరం పోలీస్ స్టేషన్ వద్ద బొబ్బిలి డీఎస్పీ శ్రీధర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఒడిశాలోని కోరాపూర్ జిల్లా లోసిబా విలేజ్కి చెందిన డ్రైవర్ అశోక్ లైలాండ్ మెక్సీ వ్యాన్లో 32 ప్లాస్టిక్ ప్యాకెట్లలో 320 గంజాయి ప్యాకెట్లను పట్టుకొని డ్రైవర్ పారిపోతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ లెంక అప్పలనాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ గంగరాజు, ఆంధ్ర సబ్ ఇన్స్పెక్టర్ సిద్ధార్థ్ కుమార్ పాల్గొన్నారు. బొబ్బిలి సబ్ డివిజన్ గజపతి నగరం సర్కిల్. ఈ సర్కిల్కి సంబంధించి మెంటాడ మండలం ఆంధ్ర పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉదయం మాకు 6 గంటలకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, వేరే చోట గంజాయి వస్తుందని. ఈ ఇన్ఫర్మేషన్ మేరకు మా సిఐ గారు, ఎస్ఐ ఆంధ్రని, ఎస్ఐ జీపీ గజపతి నగరము స్టాఫ్ కలిసి లోతుగడ్డ విలేజ్ మెంటాడ మండలం దగ్గరికి అక్కడికి వెళ్ళారు. వెళ్ళి వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. అదే టైంలో అశోక్ లేలాండ్ మ్యాక్సీ పికప్ వ్యాన్లో డ్రైవర్ వస్తూనే వాళ్ళని ఆపడం జరిగింది. ఆపి వెహికల్ చెక్ చేస్తుండగా డ్రైవర్ దిగి పారిపోయేందుకు ట్రై చేశాడు. మా వాళ్ళు వెంటనే అతన్ని పట్టుకొని తర్వాత మా స్టాఫ్ వెంట ఎంఆర్ఓ, విఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా కలిసి ఉన్నారు. వీళ్ళందరూ కలిసి వాళ్ళని విచారించగా అతని పేరు బాగ్బాన్ కిల్లో, సన్ ఆఫ్ పాదం కిల్లో, ఏజ్ 33 years, తోసుబా విలేజ్, లమట్పూర్ దగ్గర కోరాపూర్ డిస్ట్రిక్ట్, ఒడిశా స్టేట్ అని చెప్పాడు. బండి నెంబర్ కూడా నెంబర్ OD 9D8514గా చూసాము. తర్వాత బండిని చెక్ చేయగా 32 ప్లాస్టిక్ గంజాయి ప్యాకెట్స్, దాని వెయిట్ వచ్చేసి దాదాపు 320.205 kgs ఉంది, 320 kgs. దాంతోపాటు అశోక్ లేలాండ్ మ్యాక్సీ పికప్ వ్యాన్, వీటిని 2 కూడా సీజ్ చేసి క్యాష్ అతని దగ్గర 7,000 క్యాష్ దొరకడం జరిగింది. ఈ 3టిని కూడా సీజ్ చేసి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారి కంప్లైంట్ మేరకు మా సిఐ గజపతి నగరం సిఐ అప్పలనాయుడు గారు ముద్దాయిని విచారించగా, ముద్దాయిలు రాహుల్ కారా, జోగేష్ అనేవాళ్ళు ఒడిశాకు సంబంధించిన వాళ్ళు, ఈ సరుకు సంబంధించిన వాళ్ళు వేరే వెర్నా కారులో వీళ్ళకి పైలట్గా వస్తున్నట్టు వేరే చోట కారు ఆపేసి పారిపోయినట్టుగా తెలియపరిచాడు. వెంటనే మా సిఐ గారు అక్కడికి వెళ్ళి బ్లాక్ కలర్ వెర్నా కార్ని బోడి సింగిపేట పెట్రోల్ బంక్ దగ్గర దాన్ని సీజ్ చేసి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ అక్యూజ్డ్ డ్రైవరు
బాగాబాన్ కిల్లోని రిమాండ్కి పెట్టడం జరుగుతుంది. మిగతా ముద్దాయిలను కూడా ఇన్వెస్టిగేషన్ మేరకు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ గంజాయిని అక్రమంగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రవాణా కానీ ఏది కూడా ఉండకూడదని మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు చెక్ చేసిన దాని వల్ల పట్టుబడడం జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటలు ఆ టైంలో లోతుగడ్డ విలేజ్ వెంటాడ మండలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జనసేన తెలంగాణలో రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్ పోటీ చేయబోతున్నందున ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్వంచ మండలంలో ఇంటింటికి గడప గడపకు జనసేన అంటూ పేట చెరువు గుడిపాడు గ్రామాలలో పర్యటించి గ్రామస్తుల్ని పేద ప్రజలను మరియు రైతులని వారి సమస్యలను జనసేన కొత్తగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వేముల కార్తిక్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ మండలం అధ్యక్షుడు ఓలపల్లి రాంబాబు, ప్రసాద్, వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అలాగే రాబోయే రోజుల్లో వారికి ఏ సమస్య వచ్చినా జనసేన అండగా ఉంటుందని తెలియజేశారు. ఊరు మొత్తం సపోర్టేనా? వస్తాడు, బాస్ కూడా వస్తాడు ఇక్కడికి. ఆ కింద నెంబర్ కూడా మీరు ఊరు సమస్యలు ఉన్నా అట్లా అవుతుంది. పంపులు లేవు, ఏం లేవు. ఇక్కడ రూపాయి పంపులు కూడా రాలేగా మీరు? రాలేదండి, లేడు. ఓట్లు రాలేగా మీకు పైప్ లైన్ ఏమి వేసారు, మొత్తం ఏడకాడ పోయి ఉన్నాయి. కనెక్షన్ ఇచ్చారు ఏమన్నా? అసలు అవి కూడా ఏమీ లేదు. డబుల్ బెడ్రూమ్స్ రాలే. ఊళ్ళో ఒక బోరింగ్ అంటే అసలు హైలైట్ మా ఊరు అంటే. ఊరికి బోరింగ్ కూడా ఇవ్వలే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాయలసీమలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన ఖరారు. ఆగస్టు 1వ తేదీ నుండి సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన ఉంటుందన్న కాలవ శ్రీనివాసులు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు వీసీకే పార్టీ నిరసన. మణిపూర్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్. నెల్లూరు జిల్లా నాయుడుపేటలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన. నిత్యావసర ధరలను తగ్గించాలని డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నటుడు సుదీప్. తీర్థ ప్రసాదాలను అందజేసిన ఆలయ అర్చకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.